ఇక నిజామాబాద్ జిల్లా ప్రధాన వార్తల విషయానికి వస్తే వర్షానికి తడిసి ధాన్యం తడిసి ముద్దైంది. ఈ నేపథ్యంలో సకాలంలో కొనుగోలు చేయాల్సినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తుంది. రైతుకు సంబంధించినటువంటి రైతు బోనస్ ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తుంది. ఆరుగాలం కష్టపడినటువంటి పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసినటువంటి డబ్బులు తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అటు నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లే రహదారి పూర్తి స్థాయిలో దిగ్బంధమైంది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ జోక్యం చేసుకుని ప్రభుత్వం తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది, రైతుల హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పిన నేపథ్యం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో రైతులు శాంతించి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి నిర్వాహకులతో మాట్లాడి శాంతింపజేశారు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గాంధీగంజ్లో ఆరబోసినటువంటి ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసి ముద్దైన వడ్లు మొలకెత్తాయి. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల స్టార్ట్ అయి దాదాపు 40 రోజులు గడిచినా ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంతో చిన్న సన్నకారు రైతులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే వర్ని మండలం సిద్దాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థులు సరదా కోసం వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి అందులో నుంచి ఒక 13 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. సరదా కోసం వెళ్లిన బాలుడు ఈత రాక అదే బావిలో మృత్యువాత పడ్డాడు. 8 మందితో కలిసి వెళ్లిన తాన్ సింగ్ అనే 13 సంవత్సరాల బాలుడు ఈత రాకపోవడంతో మృతి చెందాడు. దీంతో గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.